ఇంతకుముందు అందులో చెప్పారు కదా పెద్ద అందరూ, మా సినిమాలో లిరిక్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయని అందరూ పొగుడుతున్నారు. మేము దీంతో థియేటర్స్కి విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ జనరల్ ఆడియన్స్ వాళ్ళు ఇస్తున్న రివ్యూస్ అవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. మాలాంటి ఒక చిన్న సినిమాని చిన్న హీరోయిన్ వీళ్ళందరినీ ఆదరిస్తున్నారు మా తెలుగు ఆడియన్స్. చాలా ఆనందంగా ఉంది అది. వాళ్ళు సినిమా టీం వాళ్ళందరూ ఆడియన్స్తో మాట్లాడుతుంటే నేను స్టాఫ్తో మాట్లాడుతున్నాను. బ్యాక్ సైడ్ స్టాఫ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఒక పర్టికులర్ మాల్కి వెళ్ళాము, 60 సీటింగ్ కెపాసిటీతో స్టార్ట్ అయిన స్క్రీనింగ్ 260 దానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ 260 కూడా హౌస్ఫుల్ అయింది మండే రోజు. అది కూడా మండే రోజు హౌస్ఫుల్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాం మా నచ్చిన సినిమాకి. అది ఒక రకంగా ఆనందకరమైన. ఇంకో విషయం ఏంటంటే టికెట్లు దొరకకుండా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. సో మేము టికెట్లు అంటే షోలు పెంచడానికి ట్రై చేస్తున్నాం మేమైతే యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఇక్కడికి టైం తీసుకొని వచ్చిన మీడియా మిత్రులకి, టీమ్కి అండ్ ఆల్ అదర్ పీపుల్ ఆన్ ద పోడియం. థ్యాంక్స్ వైస్ అగైన్. అందరూ చెప్పారండి, ద కలెక్షన్స్ ఆర్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్. సో చాలా స్లోగా వచ్చాము, ద నంబర్స్ ఆర్ పికింగ్ వెల్ అండ్ కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. వీ స్టిల్ ట్రైంగ్ టు గెట్ మోర్ థియేటర్స్. వీ ఆల్రెడీ లాంచ్డ్ ఇన్ డీసెంట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్. Actually the movie actually builds a mood and starting from the very first scene it builds a mood, emotional, slightly nostalgic. Music is the real hero, everybody was telling here. So music is the superhero of the movie and just not the music and music is tagatiga Soumit and actors they all carried well and upday baga is output ochindi. So even we didn't ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీరు నమ్ముతారు ఇదంతా ఫస్ట్ టైం చేసిన టీమ్ అని? ఐ డోంట్ నో, ఐ మీన్ హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్. డు యు ఆల్ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైమర్స్ హూ హస్ డన్ దిస్ మూవీ? సీజన్డ్ అందరూ అదే అనుకుంటున్నారు. సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తీసిన మూవీలో వచ్చింది. ఐఎమ్ షూర్ దిస్ విల్ డూ వెల్ ఇన్ ద బాక్స్ ఆఫీస్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లీజ్ స్ప్రెడ్ ద న్యూస్ అబౌట్ ద మూవీ. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రీమియర్ రోజే చూశాను మూవీని ఫస్ట్ టైం. చాలా బాగుంది. సీట్ నుంచి అసలు లేకపోతే అవ్వలేదు. మధ్యలో ఎంత పనున్నా లైక్ ఏమొచ్చినా కానీ ఓకే నెక్స్ట్ ఫ్లో మిస్ అవుతుందేమో అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఫస్ట్ టైం మూవీ లాగా అనిపించలేదు నాకు. మ్యూజిక్ అయితే అమేజింగ్. నేను ఒక చిన్న క్లిప్ మాత్రమే చూశాను వచ్చే ముందు. బట్ ఎవ్రీ సాంగ్ లిరిక్స్ కానీ అన్నీ దే గో విత్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. ఫుల్గా ఎంజాయ్, ఐ మీన్ చాలా ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్ ఎస్పెషలీ. నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీతోనే అలా మూవీ ఫ్లో అయిపోతుంది. డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, బట్ సాయి వెన్నం గారు అండ్ సౌమిత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ ఎస్పెషల్లీ నాకైతే ఫస్ట్ టైం, ఎవరిది ఫస్ట్ టైం అనిపించదు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఐ డోంట్ నో, ఐ జస్ట్ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. బట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అదంతా. ఎస్పెషల్లీ స్టోరీ లైన్ ఈస్ వెరీ 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 డిఫరెంట్, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అందరి టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ తప్పకుండా థియేటర్స్లో చూడండి. అందరికీ ఏదో ఒక విధంగా మనసుకు హత్తుకుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ. కొన్ని ఇయర్స్ కష్టం అనేది మేము సాంగ్స్ ఒక్కొక్క డిజైన్ చేస్తూ, అంటే ఏ ఆర్డర్లో చెప్తానో తెలియదు, అక్కడిక్కడ మాట్లాడుతుంటారు. లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ దేర్. నేను థియేటర్స్కి వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి లైక్ ఒక 7 minute సాంగ్ వస్తుంది ఇందులో. అండ్ ఆఖరి స్లైడ్కి లైట్ ఆన్ అయిపోయి క్రెడిట్స్ పడుతున్నప్పుడు కూడా నేను నిజం చెప్తున్నానండి, 99% ఆడియన్స్ అసలు నిల్చోలేదు, అలానే చూస్తూ ఉండిపోతున్నారు. వెళ్ళి లైట్స్ ఆన్ అయిన తర్వాత సినిమా స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత లేవటం, అంటే ఎన్ని భయాలు, ఎంత క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతుంటుంది ఆర్ఆర్ చేసేటప్పుడు కానీ పాటలు చేసేటప్పుడు కానీ. వాళ్ళకున్న ఇంత బిజీ టైంలో ఒక పర్టికులర్ వర్డ్స్ మీద కానీ అంత అటెన్షన్ పెడతారా అని చూసి అది పండుతుంది స్క్రీన్ పైన. 11 సాంగ్స్ ఏది ఎక్కడ ఎలా డిజైన్ చేసుకుంటూ సీన్ బై సీన్ ఎట్లా వెళ్ళామో అండ్ అంతా గుర్తుకొచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొడుతున్నప్పుడు
అసలు నాకు వచ్చిన ఏడుపు అంత అయితే కాదు ఇంకా వెనకాల నుంచి, అరే ఇది అందాలి కదా వీళ్ళకి, ఇది చేరింద్రా అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతున్నా. అండ్ అమేజింగ్ లిరిక్స్ అన్న భరద్వాజ్ అన్న. ఇక ఏం చెప్తా, నేనంటే చేయి తీసుకునే ఆ స్కోప్ నువ్వే ఇచ్చినవాడు. నా మొత్తం పాట తాలూకు యూనో యువర్ ద ఫేస్ ఆఫ్ ద సాంగ్. ఒక్కొక్కరు ఆ లిరిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలాసార్లు ఆ లిరిక్స్ ఎలివేట్ కావడానికి ఫస్ట్ లైన్కి అసలు ఇన్స్ట్రుమెంట్సే కొట్టట్లేదు, రెండో లైన్ నుంచి కొడుతున్నాను, ఎందుకంటే అన్న మాట్లాడాలి అని. సో మా అందరి కష్టం సినిమా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ అక్కడ అన్నీ ప్లేస్ అవుతున్నాయి. అండ్ మేము ఒక 11 సాంగ్స్ చేసాం. దాంట్లో సరే నన్ను కనెక్ట్ కాకపోయినా ఫోటోగ్రఫీ కనెక్ట్ అవుతారు, అది కాకపోయినా ఇది ఉంటుంది. అదే సినిమాలో అంటారు కదా, అక్కడ పెట్టాం లారీని, అక్కడ నుంచి తప్పించుకున్నట్టే ముంగడికి వెళ్తే అక్కడ ఇంకొక 4 రౌడీలు ఉన్నారు. ఇలా ఒక్కొక్క చెక్ పోస్ట్ అందరిని అలా పెట్టుకుంటూ వచ్చినాం. బికాస్ వీ ఆల్ వర్క్ హార్డ్ అండి. అంటే చాలా సార్లు సినిమా వెనకాల నుంచి ఇట్లా ఒకసారి చూసుకొని ఇది బాగుందా బాగాలేదా అని ఫిల్టర్ రావడం చాలా కష్టం. అండ్ వీఆర్ హోల్డింగ్ ఫర్ ఆల్ దోస్ 11 సాంగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ నేను నాకు ఇట్లా 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 ఉండి చెప్పలు వస్తున్నాయి ఇంకా అన్ని సెకండ్స్ అని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్. ఇప్పుడు వేరే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్తారు కదా, నేనైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఎంతవరకు నిజంగా చెప్పారో తెలియదు. దేర్ వాజ్ ఎ కపుల్ నాకు మెయిల్ చేసి, మెయిల్ ఐడి ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, సో ఆ మెయిల్లో చేసి ఫర్ ద ఫస్ట్ టైం మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది అండ్ వీ జస్ట్ థాట్ ఆఫ్ సార్టింగ్ ఒక తొందరలో. నేను సినిమా చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఆ అమ్మాయిని ఎందుకు ఇలా చేశాను అడిగాను. బ్రో ఐ థింక్ వీఆర్ సాల్వింగ్ ఇట్ అని చెప్పేసి ఈయన మెసేజ్ ఉంది. ఇప్పుడు నాకు మెయిల్లో అమ్మాయి పంపింది, ఇన్స్టాగ్రామ్ నుంచి కాదు, మెయిల్లో షీ వాజ్ రైటింగ్ మచ్ మోర్. ఇతను ఇంతవరకు లైఫ్లో నన్ను ఎందుకు ఇలా చేశాను, నన్ను ఆగి నా ప్రాబ్లం ఆయన వినలేదు అని చెప్పి. కావాలంటే నేను స్క్రీన్ షాట్ కూడా చెప్తా, అమ్మతో చెప్తాను, అసలు అట్లా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లవ్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ పర్సనల్గా ప్రొఫెషనల్గా ఇట్ మీన్స్ లాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. మాకు అందరూ మీరు చెప్పడం వల్లే ఈ సినిమా ముందుకెళ్తుంది. అది నేను కళ్ళారా ఫస్ట్ టైం చూస్తున్నా, అది ఒక మౌత్ టాక్ అనేది నిజంగా ఇంత అవుతుందని రోజంతా కోరుకుంటున్నా. అండ్ అది నిజం అవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఉంది ఫస్ట్ టైం మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళందరికీ సార్ మీ అందరి ముందు నేను ఇట్లా స్టేజ్ మీద మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు ప్లీజ్. నిన్న సోమవారం రోజు హౌస్ఫుల్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆనందంతో నైట్ నిద్రపట్టలేదు. సక్సెస్ మీట్ అన్నారు, అసలు నిద్రపట్టలేదు, ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఏంటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ అండ్ అదితి గురించి మాట్లాడతాను. మంచోడు, పిచ్చోడు, కరువులో ఉన్నాడు అర్జున్, అన్నీ ఉన్న ఒంటరి అదితి, ఎన్నో చూసింది, వాళ్ళు కలిసింది, వాళ్ళు కలవడమే ఈ సినిమా. ఆడియన్స్ గురించి చెప్పాలి. చాలా మంది సినిమా బాగుందన్నారు. అది చాలా మంది బాగుంది, నచ్చింది, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మేము ఇవ్వగలిగింది ఇంకో మంచి సినిమా. కొంతమంది నచ్చలేదన్నో లేదంటే అది ఇది అన్నారు. వాళ్ళందరికి కూడా ఇంకో మంచి సినిమా, ఇంకా మంచి సినిమా ఇస్తాం. Share your experience. Yes. Behind the screen. What you are now today. About Nilavai team, సాయి బ్రో, సామిత్ బ్రో, వీళ్ళు నాకు ఇచ్చిన అవకాశానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా, గుర్తుపెట్టుకుంటాను బ్రో. సామిత్ బ్రో గురించి చెప్పాలంటే అర్జున్లానే కొంచెం మంచోడు, పిచ్చోడు, సినిమా పిచ్చోడు. మీరు డైరెక్టర్ అయితే మణిరత్నం, రాజమౌళి గారి లాగా అవ్వాలి, ఆ రేంజ్లో వెళ్ళాలి. ఒకవేళ హీరో అయితే వాళ్ళ సినిమాలో హీరో రేంజ్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్.
నెక్స్ట్ మా డైరెక్టర్ గారు సాయి బ్రో. ఈయన సినిమా కోసం ప్రాణం ఇస్తారు, ప్రాణాలు తీస్తారు. కమింగ్ ఫ్యూచర్ లో చాలా సినిమాలకి చాలా క్యారెక్టర్లకి ప్రాణం పోస్తారు. నిజం సార్, ఐ ట్రూలీ బిలీవ్. నెక్స్ట్ శ్రేయసి, what you did for the film, it is something that I really will remember forever, and like I learn from you. No, patience and everything. తను లేకపోతే ఈ సినిమా అంటే ఏమో, తను లేకపోతే ఏది కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్లో, మధ్యలో. She did something that I have to learn from. Thank you. You are beautiful inside too. Next, hero of the film, Kalyan Naik bro. ఈయన మనిషి కాదు, రాక్షసుడు, పని రాక్షసుడు, దేవుడు. రాక్షసుల్లో పనిచేసి దేవుళ్ళలో అవుట్పుట్ ఇచ్చాడు. నా విజువల్స్ కి రెట్టింపు అందాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ టైం మీ విజువల్స్ కి మరింత అర్థవంతమైన విజువల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఐ ట్రై మై బెస్ట్. ఇంకా చాలా చెప్పారు బ్రో, ఇప్పుడన్నా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సారీ. నెక్స్ట్ ఇది వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, లేడీస్ లతీఫ్ అండ్ మహేష్. అంటే ఇప్పుడు పనిచేస్తున్న లేడీస్ అందరూ ఆల్మోస్ట్ ఆల్రౌండర్సే, వీళ్ళు మాత్రం బెస్ట్ ఆల్రౌండర్స్. టాప్ 1, 2లో ఉంటారు. ఇంకా ఏదో అంటారు చూసారా, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళు. ప్రొడక్షన్ డిజైనర్ శివ, చీఫ్ ఎడి రవి. సెట్లో వీళ్ళని నాకు తెలిసి మా ఇంట్లో మా అమ్మను కూడా అన్నిసార్లు పిలిచాను, శివాని పిలిచాను, రవిని పిలిచాను. ఏదైనా చేశారు వాళ్ళు, లతీఫ్, వీళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్పుట్కి కనిపించకుండా వీళ్ళు చాలా చేశారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో ఎవ్రీవన్. చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, సారీ, గ్రేట్ఫుల్. ఐ విల్ బి లైక్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్. నమ్మలేకపోతున్నా అయినా మాట్లాడానంటే. సినిమాలో నా ఎక్స్పీరియన్స్ గురించి ఒక్క 2-3 ముక్కల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అరుణాచల్ అడవుల్లో తీసాము, కేరళ కొండల అంచుల్లో తీసాము. నేనే గింబల్, నేనే ఫోకస్ పుల్లర్, నేనే చేసిన అంతా మొత్తం కేరళలో. అట్ ది సేమ్ టైం 20 మంది క్రూతో చేశాను. జిమ్మి జిబ్లు, హైరైజ్ బిల్డింగుల మీద, ట్యాంకుల మీద, సేఫ్టీ లేని దగ్గర కూడా మొత్తం పెట్టుకొని తీసాము. ఏమి ఇచ్చినా తీసాను, ఏమి ఇవ్వకపోయినా తీసాము. విత్ ప్యూర్ ప్యాషన్ తీసాము. వాళ్ళు పుష్ చేశారు, నేను వాళ్ళని పుష్ చేశాను. మీకు అది కనిపించింది అనుకుంటున్నాను. చూసి ఈరోజు మీ దగ్గరికి వచ్చి 24 గంటల తర్వాత మధ్యలో నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చిన ఒక ప్రేక్షకుని మాత్రమే. ఆ ప్రేక్షకుడి పాత్రలోనే ఈరోజు స్టేజ్ మీద ఉంచున్నాను. ముందుగా అందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్
చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మనసుకి. నాకు సినిమా చూసిన తర్వాత అనిపించాలని మాటలు ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలాగా, బాపు గారు గీసిన బొమ్మలాగా, నేటి జనరేషన్కి ఒక గీతాంజలిలాగా నిలవే సినిమా నాది. అసలు ఆ మనసుకు నచ్చిన సినిమా నిలవే. ముఖ్యంగా ఇందులో ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఈ సినిమాకి హీరో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎంత అందంగా పిక్చరైజ్ చేశారంటే అంత అందంగా. సెకండ్ మ్యూజిక్. సార్, ఈ సినిమాలో నేను మ్యూజిక్ వింటూ ఒక క్యారెక్టర్ని ఎక్కడో చూశాను, నేను ఎక్కడో కలిసాను, ఎక్కడో మాట్లాడాను అనుకున్నాను. అది మీరే. అద్భుతమైన మ్యూజిక్. అండ్ థర్డ్ డైరెక్టర్. విజువల్గా బ్యూటీని అంత అందమైన కథని మా ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏది ఎన్ని చేసినా ఒక సినిమాని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన మధ్యన నిలబెట్టినటువంటి నిర్మాత రాజ్ అల్లాడ మేడం, నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. తెలుగు సినిమా ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని అందించారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా ఇచ్చారు. నేను నిజంగానే అందరిలాగే నిలవే సినిమా చూస్తున్నప్పుడు నేను ఒక యాక్టర్గా నేను ఎక్కడ సరిపోతాను, నేను ఎక్కడ మ్యాచ్ అవుతాను, ఎక్కడైనా కుదురుతానా అనుకుంటాను. ఏ సినిమా చూసినా బేసిక్గా యాక్టర్గా అది నా ఆశ. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ప్రతి పాత్ర నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంత అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. చాలా తక్కువ పాత్రలు కానీ అన్నీ కూడా ఆ ఫ్రెండ్స్ కానీ, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, అండ్ హీరోయిన్లు ఇద్దరికి ఫ్రెండ్స్గా ఉండే హర్ష అండ్ ఇంకొక ఆవిడ ఎవరో చేశారు మేడం, ఆవిడ కానీ, వీళ్ళందరూ కూడా ఒక చిన్న కథని, ఒక బ్యూటిఫుల్ కథని అద్భుతంగా పిక్చరైజ్ చేసినటువంటి కెమెరామెన్ గారికి, డైరెక్టర్, మీరిద్దరూ ఒక తాటి మీద నడిచారు కాబట్టి ఇంత మంచి సినిమా వచ్చింది. ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రావెల్ చేశారు. అంత అందంగా అనిపించింది నాకు. నేను అందుకే చెప్పా, చాలా రోజుల తర్వాత మంచి అద్భుతమైన అందమైన సినిమా చూశానని. ఇక మా కరీంనగర్ కుర్రోడు హిట్ కొట్టాడు. ఎంత బాగున్నాడంటే ఆయన, నేను అనుకున్నాను ఫస్ట్ చూడగానే ఈయనేంటి హెయిర్ స్టైల్ వెనకాల క్లిప్ ఇలాగే ఉంటాడు, మధ్యలో కటింగ్ ఏమైనా చేయించుకుంటాను అనుకున్నా. బట్ మీకు ఆ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంది. ఆ క్యాప్ పెట్టి ఆ హెయిర్ స్టైల్ బైక్ లో వెళ్తూ ఉంటారు కదా, సూపర్. అండ్ యూ డిడ్ ఎ గ్రేట్ ఫ్యాంటాస్టిక్ జాబ్. యు ఆర్ ఫినామినల్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్. మిమ్మల్ని చూస్తే నేను ఇందాక ఎవరో అన్నారు, మా జర్నలిస్ట్ అన్న రిపోర్టర్ ఎవరు అన్నయ్య మీరే, చూడగానే ఒక జాలి, ఏంటి పాపం ఏదో జరిగిపోయింది వీడికి. ఆ ఫేస్ లో అలాగే ఉంది. మీరు యూ ఐస్ టాక్ టు అంటే మీ కళ్ళు మాట్లాడిని అంత బాగా చేశారండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇలాంటి యంగ్ జనరేషన్ సినిమాలు రావాలి, మాలాంటి వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వాలి. నేను ఈ సినిమాలో ఎక్కడ ఉంటానని అనుకున్నాను. ఎక్కడైనా కుదిరితే నేను కాదు, ఆయనే కరెక్ట్ అనిపించింది. అంత బాగా చేశారు విలన్. మీరు 2-3 సీన్లో కనిపించిన అక్కడ ఎక్కడన్నా అనుకున్నా కానీ మీరు చాలా బాగా చేశారండి, అద్భుతంగా చేశారు. ఆల్ క్యారెక్టర్స్ అండి వచ్చి మనతో మాట్లాడి వెళ్ళిపోయినాయి ఈ సినిమాలో ప్రతి పాత్ర. అందుకు మనస్ఫూర్తిగా నిలవే సినిమా టీం అందరినీ అభినందించడానికి వచ్చా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ నుంచి మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అండ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అండ్ కంగ్రాచులేట్ చేసినందుకు అండ్ థ్యాంక్స్ టు సురేష్ గారు ఫర్ కమింగ్ అండి. ఎస్టే మీరు మాట్లాడినప్పుడు యువర్ ఎమోషన్ వాజ్ వెరీ జెన్యూన్. అది ఒక్కటే కోరుకున్నాం టు రీచ్ more than anything. Validation is very important for us, so thanks for doing this, sir. Thanks sir for coming and blessing us, and thanks for all the guests and for coming. So Nilave ante it started almost 3 years ago. Soumit and me, we were the only 2 people. Iddarame start pettam oka point of time lo, and it went on. Oka cinema thiyadamlo the journey of making చాలా నేర్చుకున్నాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫస్ట్ టైం చేస్తున్నందుకు. యువర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఏదో ఒకటి. బట్ వన్ స్మాల్ థింగ్ నిలవే గురించి నేను నేర్చుకుంది ఏంటంటే, మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ అలైన్, అన్నీ తిరుగుతాయి, అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓన్లీ మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే మాత్రమే. సో ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ ఒకటే చెప్తున్నాను నేను, హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, మీరు ఫిలిం తీయడానికి రీజన్ అనేది ఎంత గట్టిగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ మ్యాచ్. ఏది కాదు, నేను ఎందుకు ఈ సినిమా తీయాలనుకుంటున్నా అన్న కారణం గట్టిగా ఉండాలి. అండ్ ఈ సినిమా చూసినప్పుడు, ఇది చూస్ చేసుకున్నప్పుడు ఆ కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాం అనుకుంటున్నాను.
అండ్ ఒక ఎలాగెళ్తాం, ఎంత దూరం రిలీజ్ చేస్తామా లేదా అని ఇంటెన్షన్ లేదు. ఎవ్రీ డే 1 day at a time తీసుకున్నాం సౌమిత్ గారు నేను కానీ. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాడు యాక్ట్ చేస్తున్నాడు, నేను షూట్ చేస్తాను, అలా ఉండేది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ టీమ్. అంత ట్రబుల్లో నుంచి కూడా బయటకు వచ్చాము. అండ్ ఆల్ త్రూ దట్ మై టీమ్ స్టూడ్ విత్ మీ లైక్ ఎనీథింగ్. కళ్యాణ్, దిలీప్, ఎవ్రీబడి దే స్టూడ్ విత్ మీ. అన్వేష్ కానీ, అండ్ దేవర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్ అస్. అండ్ ఫైనల్లీ రాజ్ గారు, everybody was standing with me all through this journey. It was a struggle, and any tensions unna edunna gani I always had my brother Satish with me, and na direction team వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు చాలా భయంగా ఉండేవారు దూరంగా. సో జర్నీ సినిమా తీయడానికి లేట్ అయ్యే కొద్దీ ఇప్పుడు నా విన్నే జోకులు వేసే రేంజ్కి వచ్చేసారు. ఆల్వేస్, బట్ దే ఆర్ ఆల్ రౌండర్స్. ఓన్లీ డైరెక్షనే కాదు, అంతా చేశారు వాళ్ళు. అండ్ ఇట్ వాస్ కంగ్రాచులేట్, థ్యాంక్స్ రా ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ త్రూ దిస్ జర్నీ. అండ్ వన్ మోర్ థింగ్ వుడ్ బి శ్రేయసి హూ ప్లేడ్ అదితి. ఫస్ట్ సినిమాకి ఆ క్యారెక్టర్కి ఒక పర్సన్ ఎత్తకడం అనేది సౌమిత్ అని నాకే తెలుసు ఎంత కష్టపడ్డాము. అండ్ సౌమిత్ యాక్టర్ లా జాయిన్ అయినప్పుడు అంతా ఓకే అయినప్పుడు నెక్స్ట్ థింగ్ వుడ్ బి అదితి. ఇట్లాంటి స్టోరీకి ద 2 faces ఇద్దరి మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత సినిమాటిక్ గా ఉండాలి, రిలేటబుల్ గా ఉండాలి అనుకున్నాను. అండ్ ద మూమెంట్ ఐ సా యూ సన్, ఐ థాట్ యు ఆర్ అదితి, అండ్ you created that a little bit of FOMO that you're going to go places and I have to catch you and put you in my film, and that is what I did. And you went into the depths of Aditi and portrayed of what love can be and how confusing can it be. And thanks for being that, taking that part and being part of the journey. More than Aditi, more than a friend, you were there. Thanks for that. And one more thing is that finally చెప్పాలంటే సౌమిత్, అండ్ వీడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఇలాంటి సినిమాలు తీయాలన్నప్పుడు కానీ, ఏదైనా లైఫ్లో ఏదైనా సాధించాలన్నప్పుడు కానీ మనకు చాలా చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ అట్లాంటప్పుడు ఆల్ వీ నీడ్ ఈజ్ వన్ ఫ్రెండ్. వాడు నువ్వేం చెప్పినా ఎస్ చెప్పే ఫ్రెండ్, పక్కన ఉండే ఫ్రెండ్ ఒకటి ఉండాలి. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. త్రూ దిస్ జర్నీ ఎంత వచ్చినా, ఏది వచ్చినా, ఏం చేద్దాం అనుకున్నా, అరే ఇక్కడ దూకుదామన్నా కూడా హీ విల్ బి రెడీ విత్ మీ. అట్లా డోడాడు. సో అండ్ ఫర్ అర్జున్, ద వే హీ ప్లేడ్, ఒక సింపుల్ షై క్యారెక్టర్ ని కూడా లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేల్ చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ దట్ ఫ్యూ ఫేసెస్ లో వీడు కూడా ఉన్నాడు. హీ హ్యాస్ దిస్ వెరీ లార్జ్ దెన్ లైఫ్ అప్పీల్ ఉంది, యెట్ ఒక వెరీ ఇన్నోసెంట్ సెన్సిబిలిటీ ఉంటుంది కళ్ళల్లో. అండ్ ఈ బ్లెండ్ ఉన్న యాక్టర్స్ చాలా చాలా తక్కువ. అండ్ తెలుగు సినిమా హీరో అంటేనే అది ఒక లార్జర్ దెన్ లైఫ్ అపీల్ ఉండాలి, ఒక సెన్సిబుల్ రిలేటబుల్ ఫీలింగ్ ఉండాలి. అండ్ సౌమిత్, నీకు రెండు చాలా చాలా ఉన్నాయి. అండ్ యూ షుడ్ టేక్ అప్ మోర్ యాక్టింగ్ రాదర్ దెన్ డైరెక్టింగ్. వదిలేసి ఐ ప్రిఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ సౌమిత్తో జర్నీ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకునేవాడిని, ఎక్కడో చదివాను అనమాట. అప్పట్లో రాజు ఉండేటోడంట, ఒక గుర్రాన్ని వదిలిపెట్టి ఇది ఎంత దూరం వెళ్తే అదంతా నాదే అనేటోడు. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. హీఈస్ మై వైల్డ్ హార్స్. సో ఐఎమ్ గివింగ్ హిమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాడు ఏ సినిమాలు తీసినా ఐ విల్ టేక్ దట్ క్రెడిట్, ద ప్లేసెస్ యు గో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ చెప్పాలి అంటే నిలవే, ఇట్స్ అ సైలెంట్ లవ్ స్టామ్ అని పెట్టాం. మోర్ దెన్ సక్సెస్, మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ ద నెంబర్స్. 3 న్యూ ఫేసెస్. డైరెక్టర్ పేరు తెలీదు, ప్రొడ్యూసర్స్ పేరు తెలీదు, ఫేసెస్ ఎవరో తెలీదు. పోస్టర్ మీద కూడా వెరీ నార్మల్ టైటిల్, పోయిటిక్ టైటిల్ పెట్టుకున్నాం. అండ్ ఇన్ని కాంప్లికేషన్స్లో అండ్ వి రష్ ద రిలీజ్. చాలా వెయిట్ చేసాం, వెరీ లిమిటెడ్ ప్రమోషన్స్తో రిలీజ్ చేసాం. ఆర్డ్స్ అన్నీ మాకు అగేన్స్టే, ఏమవుతుందో తెలీదు, ఎలా తీసుకుంటారో తెలీదు. అండ్ ద ఫస్ట్ డే మార్నింగ్
హోప్ఫుల్గా వెరీ కొత్త వాళ్ళు హోప్ఫుల్గా వెయిట్ చేసినట్టు వీఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ వాట్స్ గోన్ హ్యాపెన్ అని. బై లేట్ నైట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆర్ థింగ్స్ స్టార్టెడ్ టు చేంజ్. ఫ్యూవర్ పీపుల్ ఆర్ వాకింగ్ ఇన్ టు థియేటర్స్. ఏమనుకున్నాను నేను, ఒకటే అనుకున్నాను, ఐ మేడ్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఫిలిం, వీ మేడ్ ఎ గ్రేట్ ఫిలిం. థియేటర్ డోర్ దాటుకొని లోపలికి వస్తే దే విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. బట్ ఎంతమంది దాటొస్తారో వాజ్ ఆల్వేస్ ఎ క్వశ్చన్. బట్ స్లోలీ ఇట్ పిక్డ్ అప్ అండ్ దెన్ వీ వెంట్ ఇన్ టు థియేటర్స్. బుక్ మై షో రీఫ్రెష్ చేస్తూ చూస్తూనే ఉన్నాం. దెన్ సడన్లీ గ్రీన్ కాస్త ఎల్లోలా మారుతుంది కొద్దిగా. ఏంది ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉండే. స్లోలీ ఇట్ పిక్డ్ అప్. దెన్ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కాల్ చేసి చెప్పేస్తున్నారు, ఇంకా సింక్ అవుతలేదు అందరు చెప్తున్నా కూడా, అసలు ఇంత చిన్న సినిమా ఇంత టాక్ ఏంటండి, అదేంటండి ఇదేంటండి అంటున్నారు. ఇట్ వాస్ నాట్ సింకింగ్ ఇన్. సో ఇంకా ఏదో జరగాలన్న అర్థం కాలేదు. బట్ ద నెక్స్ట్ డే ఆన్ వ్యాలంటైన్స్ డే థింగ్స్ బ్లూ అప్ లైక్ ఎనీథింగ్. ఫర్ ఎ స్మాల్ ఫిలిం లైక్ అస్, వాట్ వీ సా ఇన్ థియేటర్స్ వెళ్ళినప్పుడు, ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఆ వ్యాలిడేషన్ ఒకటే కోరుకున్నాను, మోర్ దెన్ ద నంబర్, మోర్ దెన్ ఎనీథింగ్. మేము అనుకున్న స్టోరీ కానీ కథ కానీ బయట అందరికి రీచ్ అవ్వాలనుకున్నాం. అండ్ దట్ ఈస్ మేడ్ పీపుల్ ఎమోషనల్. ఫైనల్ క్లైమాక్స్ కి వచ్చే రియాక్షన్ చూస్తుంటే ఇట్ మేడ్ మై హార్ట్ బిలీవ్ ఇన్ సంథింగ్ అండి. ఒకటి నమ్మితే అది వ్యాలిడేట్ అవుతే దానికన్నా పెద్ద సక్సెస్ ఏమి ఉండదు. సో దట్ ఈస్ వై స్లోలీ ఇట్స్ బిల్డింగ్ అప్. ఎక్కువ థియేటర్స్ లేవు, ఎక్కువ పెద్ద సపోర్ట్ లేవు, బట్ స్టిల్ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఒక్కదాన్నే బిలీవ్ చేశాను. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్ రైట్ నౌ. అండ్ ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద తెలుగు సినిమా ఆడియన్స్. మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేస్తారు, అది ఎంకరేజ్ చేస్తారు అన్నారు కానీ, బట్ దేర్ ఆర్ ఆడియన్స్ అవుట్ దేర్ హూ ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ సినిమా. మంచి సినిమా తీయడం మాత్రమే మనం చేయాలి, మిగతాదంతా దేర్ ఆర్ పీపుల్ లుకింగ్ అవుట్ ఫర్ గుడ్ కాంటెంట్. అదొక్కటి మాత్రం నాకు చాలా బాగా ప్రూవ్ అయింది. అండ్ దట్ విల్ ఆల్వేస్ డ్రైవ్ దిస్. ఒక స్టోరీ గొప్పతనం ఏదెంత వైరల్ అయింది, ఎంత న్యూస్ అయిందో కాకుండా ఒక సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుందని నేను చాలా బలంగా నమ్ముతా. అండ్ నిన్న జరిగితే న్యూస్ అంటారేమో, ఒక నెల తర్వాత మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అంటారు, అదొక సంవత్సరం తర్వాత మాట్లాడుకుంటే ఒక హిస్టరీ అంటారు, ఒక 100 ఏళ్ళ తర్వాత గురించి మాట్లాడుకుంటే చరిత్ర అంటారు. నా సినిమా ఒక న్యూస్ లాగా స్టార్ట్ అయ్యి ఒక చరిత్రలా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాస్ ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ ప్రామిస్ యూ దట్, ఐ కెన్ అష్యూర్ యూ దట్. గో వాచ్ ఇన్ థియేటర్స్, ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఇన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే వస్తుందంటే చాలా లవ్ స్టోరీలు రెడీ అవుతూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డేకి లవ్ స్టోరీలు రిలీజ్ చేయాలి. అలా రీసెంట్గా మొన్న 6-7 సినిమా రిలీజ్ అయింది. వాటిల్లో రిలీజ్ కూడా అయినాయి. రిలీజ్ సినిమాలు కూడా చేశారు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ. కానీ ఈ అన్ని సినిమాల్లో ఈ నిలవే సినిమా సక్సెస్ అయ్యి చాలా మంచి కలెక్షన్స్ తోటి సైలెంట్గా పికప్ అయ్యి వెళ్తా ఉంది. 4 డేస్కి 1 crore క్రాస్ చేసిందని చెప్పారు మా అచ్చిబాబు గారు. థ్యాంక్ యూ అచ్చిబాబు గారు. ఇలాంటి ఒక మంచి సినిమా మీరు రిలీజ్ చేసి వీళ్ళు కోఆపరేట్ చేసినందుకు. అలాగే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ చేయాలంటే మెయిన్ ప్రాబ్లం హీరోయిన్సే దొరకరు అనమాట. కానీ ఈ సినిమాకి 2 హీరోయిన్లు అయితే చాలా బాగున్నారు. ఒక గీతాంజలిలో నాగార్జున గారి లాగా, వాస్తవంగా అయితే ఒక మెల్ గిబ్సన్ లాగా ఉన్నాడు తను చూడంగానే, అంత బాగున్నాడు హీరో. అలాగే హీరోయిన్ ఒక సాక్షి శివానంద్ లాగా చాలా చక్కగా ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్ స్టార్స్ అవుతారు మీరు. గాడ్ బ్లెస్ యూ. అలాగే కొత్త వాళ్ళతో చేయాలంటే ప్రొడ్యూసర్స్ జనరల్గా ముందుకు రారు, కానీ లవ్ స్టోరీ మాత్రం చేయటానికి వస్తారు. వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేసిన ప్రొడ్యూసర్ రాజ్ గారికి, మేడం మీకు మీ హస్బెండ్ గారికి కంగ్రాట్ చెప్తున్నా యూనిట్ తరఫున. అలాగే ఈ సినిమా ఫోటోగ్రఫీ దిలీప్ చాలా బాగా చేశారండి, అడిగాను, చాలా బాగున్నాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే మ్యూజిక్, లవ్ స్టోరీ కుదరాల్సింది మ్యూజిక్కే. కళ్యాణ్ గారు నిజంగా ప్రతి ఒక్కళ్ళు, చంద్రబోసు, శిరశ్రీ వీళ్ళందరూ కూడా చెప్పారు, చాలా బాగున్నాయి సాంగ్స్. సో ఇంత మంచి సినిమా తీసిన ఫస్ట్ ఈ ఆలోచన వచ్చినటువంటి డైరెక్టర్ గారికి, సాయి వన్నం గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.
మీ వల్లే ఇంత మంచి సక్సెస్ సినిమా స్టార్ట్ అయ్యి జరిగి ఎంతమందికి లైఫ్ ఇచ్చింది ఈ సినిమా. ఈ రోజును చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రోజు రోజుకి ఈ సినిమా పికప్ అవుతూ ఈ వ్యాలంటైన్స్ డే సినిమాల్లో గొప్ప సక్సెస్ అయినందుకు, ఇలాంటి సినిమాలు మీ నుంచి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు రావాలి, మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీంకి ధన్యవాదాలు చేసుకుంటూ, మా రూపేష్ ఇలాగా చేశారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ రూపేష్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంటైర్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న మా మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఇంకా గొప్ప స్థాయికి గొప్ప కలెక్షన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మీ నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రిలీజ్ అవ్వాలి లచ్చిబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. వన్ థింగ్ ఈస్ గెటింగ్ ద వర్డ్ అవుట్. కంటెంట్ బాగుంది, దీన్ని బయటికి ఎలా తీసుకెళ్లాలన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉండే నాకు. దెన్ కేమ్ శ్రీకాంత్ గారు అండి. ఐ వాంటెడ్ టు పర్సనలీ థ్యాంక్ యూ యంగ్ మంత్ర, శ్రీకాంత్ గారు అండ్ టీమ్. అండ్ దేవర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్. ఉన్న షార్టెస్ట్ ఆఫ్ స్పాన్ లో టు గెట్ ద మాక్సిమం వర్డ్ అవుట్. ఇన్స్టాలో కానీ ఆల్ ద క్యాన్వసెస్, ట్విట్టర్లో కానీ దే స్ప్రెడ్ ద వర్డ్ అవుట్ బ్రిలియంట్లీ. వాళ్ళు డిజైన్ చేసే క్యాంపెయిన్స్ ఆర్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ ఫర్ అస్, అండ్ దోస్ ఆర్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ ఇప్పుడు. And thank you Andy, thank you so much and team for that. Thank you. When in the very initial days before we started shooting for the film, Sai told me one thing, that if everything goes right, this film will go places. And I believed in that, and I'm glad I believed in that, because this film will go places. And so Amit, thank you for creating Aditi. And lastly, I thank the Telugu audience for accepting the film, showing it so much love. I feel so proud that what we made is resonating with people, and it just fulfills our goal. I'm really happy about that. Thank you so much. సౌమిత్ కొత్తని అండ్ రిలేటివ్లీ టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు అండ్ మా గెస్ట్ సురేష్ సార్కి, మేడం సార్, సముద్ర సార్ మీకు, అండ్ అనిల్ సార్ వచ్చారు, ఆయనకి అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. 3 years పట్టిందండి మాకు ఈ ఫిలింని ఈరోజు ఈ స్టేజ్ పైన పెట్టడానికి. అండ్ రాజమౌళి సార్ గారు కూడా బాహుబలి ఆడియన్స్ ముందు తీసుకురావడానికి 3 years పట్టింది. ఈ సినిమా మాకు బాహుబలి, మా సినిమా మా నిలవే మాకు బాహుబలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎన్నో జట్కాలు వచ్చినాయండి. ప్రతి జట్కా కూడా ఒక స్టెప్ ముందుకే వేసినాం, కానీ ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడలేదు, ఎక్కడ ఆగలేదు. ఎవ్రీ టైం ఒక జట్కా వచ్చినప్పుడు ముందుకే వెళ్తూ ఉండే మేమంతా, నేను కానీ సాయి కానీ. సో బేసికలీ ఎన్ని జట్కాలు వచ్చినా మీ ఇద్దరం కలిసి ముందుకే వెళ్తూ ఉండే. అండ్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ అండ్ ఇంకొక థింగ్ అండి, ఈరోజు మా సినిమా ఆడియన్స్ మధ్యలో లైక్ చూస్తున్నప్పుడు కానీ, లైక్ మూవీ తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చాలా సూతింగ్గా ఉంది, చాలా అన్బిలీవబుల్గా ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వేర్ రీసెంట్గా ఒక షోకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అందరు ఫోటో తీయడానికి వస్తున్నారు అండ్ ఒక ఆవిడ మాత్రం పర్టికులర్గా శ్రేయసి దగ్గరికి వెళ్ళి ఆవిడని హక్ చేసుకొని ఒక 5 seconds అలానే ఉంది, థ్యాంక్ యూ అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ దట్ వాజ్ సంథింగ్ లైక్ అదొక బిగ్ ఇంపాక్ట్ అనిపించింది. అండ్ మోర్ దెన్ కలెక్షన్స్, మోర్ దెన్ ఎనీథింగ్, అది అంటే మేము నిజంగానే మూవీ త్రూ ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసామన్న ఒక జెన్యూన్ ఆనెస్ట్ ఫీలింగ్ ఇచ్చింది మాకు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ దిస్ ఫిలిం ఇస్ సంథింగ్ అండ్ వీ హ్యావ్ అచీవ్ సర్టెన్ కైండ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది మాకు. అది చాలా మంచి ఫీలింగ్ అండి. అండ్ లైక్ ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఇప్పుడు మా టీం అందరూ ప్రతి ఒక్కరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి సాయి చెప్తుంటాను ఎక్కువ థ్యాంక్స్ చెప్తున్నామని. బట్ వీళ్ళందరి వర్క్ ఆన్ స్క్రీన్ కనబడుతుంది, ఏ ఒక్కరి వర్క్ కూడా ఓవర్ షాడో అవ్వలేదు. సో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు మెన్షన్ దెమ్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. మీరందరూ మాట్లాడారు, ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ ప్రతి క్రాఫ్ట్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారు. అండ్ దట్ ఈస్ సంథింగ్ which I am very proud of. I am very proud of my team, and thank you so much for bearing with us and supporting us all the way.
అండ్ ఈరోజు ఈ స్టేజ్ పైన, ఈ సక్సెస్ మీ స్టేజ్ పైన మా సినిమా నిల్చుంది. ఒక కొత్తలు తీసిన సినిమా ఈ సక్సెస్ మీట్ స్టేజ్ పైన నిల్చుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఏ బాహుబలి సక్సెస్ ఫర్ అస్. ఎందుకంటే ఐ డోంట్ సీ, ఎందుకంటే సార్ నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే సక్సెస్ పార్టీ వాట్ ఎవర్ పెట్టుకుంటున్నారు చాలా మంది. అండ్ వీఆర్ నాట్ ష్యూర్, మాకు తెలీదు ఆ ప్రాసెస్ అంతా, మేము రిలేటివ్గా చాలా కొత్త వాళ్ళం. బట్ ఈ 3-4 days వాట్ ఎవర్ ఉందో, హౌస్ఫుల్ షోస్ చూసి, టికెట్స్ బుక్ అవుతున్న విధానం చూసి, బయట మాకు వస్తున్న అప్రిషియేషన్ చూసి, అందరూ ఫోన్ చేసి సార్ మీరు హిట్ కొట్టారు సార్ అని చెప్తూ ఉంటే, లైక్ దట్ ఈస్ వాట్ డ్రోవర్స్. అండ్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మాకు ఇలాంటి బాహుబలి సక్సెస్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మా ప్రేక్షకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వ్యాలంటైన్స్ డే రోజు ఓ లవ్ సినిమా హిట్ వస్తుందని ఎప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, చూడాలని కూడా చూస్తూ ఉంటారు. అది మీరు ఈ సంవత్సరం కైవసం చేసుకుంటారు. వెరీ హ్యాపీ. ఆల్రెడీ సాయి గారు డైరెక్షన్ లో ఉండగా మీరు ఎందుకు హీరోగా నటిస్తూ మళ్ళీ డైరెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఇనీషియల్గా నేను ఈ స్టోరీ పట్టుకొని తిరుగుతూ ఉండే డైరెక్టర్ గారిని. అండ్ హీరో అనుకోలేదు, హీరో అనేది మైండ్లో లేదు. అండ్ మేము చాలా ట్రై చేశాను బయట, అక్కడ కుదరలేదు. దట్ ఈస్ వెన్ సాయి నా ఎంటైర్ జర్నీ చూస్తూనే ఉండే. అండ్ అతనే ముందుకు వచ్చి అదే సినిమా మనం చేద్దాం, టెన్షన్ పడదు, దిస్ విల్ హ్యాపెన్, ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఉంది అని నమ్మి ఒక సపోర్ట్ ఇచ్చిండు. అండ్ ఒక సింగిల్ వర్డ్, పెద్ద సపోర్ట్ అనేది కూడా మల్టిపుల్ డేస్ కూడా ఏం లేదు సార్. ఒక పర్టికులర్ నైట్, ఒక పర్టికులర్ టైంకి 5 నిమిషాలు అనుకుంటాను, ఆ టైంలో చేద్దాం మనమే అన్నట్టు అతను వర్డ్ ఇచ్చిండు. నాకు డౌట్ ఏం లేకుండా, ఎందుకు తెలియదు. అండ్ ఓకే చేస్తున్నామని చెప్పేసి ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసి యాక్టర్స్ కోసం చూస్తూ ఉండే. ఆ ప్రాసెస్లో మాకు ఎవరు కుదరక అండ్ చిన్నప్పటి నుండి నాకు చాలా షాపింగ్ చేశారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్తో ఏదో తెలియదు కానీ నన్నే చేయమని బాగా పుష్ చేసిండు. నాకు ఎటువంటి ఇది లేకుండా ఆయనే పుష్ చేసిండు. చేసిన తర్వాత ఒక 3 months టైం తీసుకొని అంటే సెట్ అవుతుందో లేదు క్యారెక్టర్లు అని డిస్కస్ ఇవన్నీ చేసి ఆయన చూపించి ఓకే అన్నాకనే దిగాల్సి వచ్చింది. అండ్ సిన్స్ స్టార్టింగ్ ఇనిషియల్ నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను కాబట్టి దీంతో ఇక్కడ లైక్ అంటే వీఆర్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్. ఆయన ఆయనకి మోర్ ఇంగ్లీష్ సినిమాలు ఆ కైండ్ ఆఫ్ అది చాలా ఇష్టం. మేకింగ్ అండ్ మేకింగ్ లెవెల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ అయ్యి. నేను ఆబ్వియస్లీ తెలుగు సినిమా మోర్ ఈ లైన్లోనే రాసుకునే బ్యాచ్. అండ్ ఇద్దరి కొలాబ్లో ఎలా ఉంటుంది నాకు చిన్న డౌట్ ఉండే. ఆ డౌట్ వల్లే ఎంటైర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. బట్ అంతకు మించి ఇంకేం లేదు. సాయి గారు ఆయన చెప్పిన కథని మీరు అర్థం చేసుకుని మీరు ఎలా డెవలప్ చేశారు, అలాగే ఆయన హీరోగా చేస్తూ డైరెక్టర్ కూడా ఉంటానంటే మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం? సార్ ఇద్దరం యాక్చువల్లీ మాది కాలేజ్ టైమ్స్ నుండి ఇద్దరం కలిసి తీసేవాళ్ళం. సో నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం మనోడితో యాక్టర్లో పెట్టి. సో వీ ట్రావెల్ టుగెదర్, ఎప్పుడు స్టోరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. దట్ జర్నీ వాజ్ దేర్ కంపల్సరీ. బట్ వన్స్ డిసైడ్ అయినప్పుడు చేద్దామని అనుకున్నప్పుడు నాకు మేజర్లీ వెరీ ఇంప్రెసివ్ ఏంటంటే సౌందర్య దగ్గర వెరీ కోర్ వాల్యూ, మనోడు రాసుకునే స్టోరీస్లో కోర్ వాల్యూ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఆ కోర్ వాల్యూయే నన్ను బాగా మూవ్ చేసింది. సో ఐ థాట్ ఐ విల్ టేక్ ఇట్ అప్ దానివల్ల. అండ్ ఎప్పుడు అనుకునేది ఈ క్యారెక్టర్స్కి, అర్జున్ అండ్ అదితి క్యారెక్టర్స్కి కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది. అండ్ కొత్త వాళ్ళు అంటే మరీ ఫేసెస్ సినిమాటిక్ ఉండాలి, లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి అని. అండ్ నాకు ముందు నుంచి నమ్మకం సౌమ్య దగ్గర అది ఉందని. సో అందుకని ఎక్కువ పుష్ చేశాను యాక్టర్ వైజ్. అండ్ ఇప్పుడున్న రిజల్ట్ చూసుకుంటే ఐ మేడ్ ద రైట్ చాయిస్. బికాస్ కొన్ని షోస్లో ద పోస్టర్స్ కానీ, కళ్ళలో ఉన్న ఇన్నోసెన్స్ కానీ, ఇట్ ఈస్ బ్రిలియంట్ అండ్ ఆన్ పార్. అండ్ ఎమోషన్ అంత డెప్త్ రావడానికి కూడా కారణం అదే. అండ్ మీకు ఒక 100 సీన్లు ఉంటే 100 సీన్లో సౌండ్ ఉంటాడు. సో ఎవ్రీ సీన్ని డ్రైవ్ చేసే క్యారెక్టర్ కాబట్టి అనిపించింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ వైజ్ ఇద్దరం చేయడం అనేది ఇట్స్ అన్ అడిషన్ అనే నేను అనుకుంటాను స్టోరీకి. బికాస్ మా స్టైల్స్ ఇద్దరు డిఫరెంట్. దేవర్ గొడవలు కూడా అయినాయి చాలా చోట్ల. బట్ యెట్ మా ఇద్దరి ప్రయారిటీ ఈజ్ టు మేక్ ఎ వెరీ వెరీ బ్రిలియంట్ ఫిలిం.
మాకున్న రిసోర్సెస్లో కానీ, అండ్ ఇద్దరు యాడ్ అయ్యి కూడా ఒక బ్రిలియంట్ అవుట్పుట్ బయటకు వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ సార్. You know Sakshi Sivanan? Yeah. Okay, very nice screening, very good. All the best, ma. Thank you so much. Very good. కళ్యాణ్ గారు, జనరల్గా లవ్ స్టోరీ అంటే ఏ సినిమా అయినా సంగీతం అనేది బాగా ఇంపార్టెంట్. అలాగే మ్యూజికల్ లవ్ స్టోరీస్ ఎక్కువ సక్సెస్ఫుల్. పైగా ఇది వరకు అయితే మనకు 11 పాటలు ఉన్నా, 18 పాటలు ఉన్నా, 12 పాటలు ఉన్నా, 6 పాటలు బాగా నడిచేది. కథతో పాటు ట్రావెల్ అయ్యే సాంగ్స్ మీరు క్రియేట్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు చెప్పింది మీరు చేశారా? అంటే కంపోజిషన్ సిచ్యువేషన్కే చేసినా కానీ ఐ థింక్ ఆ లాంగ్వేజ్ దాన్ని ఏదైతే మాట్లాడుతున్నామో అందులో అది దాని మీద ఎక్కువ పర్టికులర్ ఉండేది. నేను స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ పర్టికులర్ ఉండేది. ఈ పాట ఇక్కడ జస్ట్ సినిమాని ఆపి వస్తుందా లేదా సినిమాని ముందుకు తీసుకెళ్తుందా అనే సిచ్యువేషన్ మాత్రం కనుక్కునేది. సో దట్ ఆ ఒకవేళ సినిమాని ఆపి టు గ్లోరిఫై ఆ పర్టికులర్ కమర్షియల్గా గ్లోరిఫై చేసుకోవాలంటే నేను కమర్షియల్గా సాంగ్ చేస్తుండేది. లేదు ఇది ముందుకు తీసుకెళ్తుంది అన్నప్పుడు ఎమోషనల్ డెప్త్ ఉండేలాగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళేది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము పాటలు ఏం మాట్లాడాలని ఫిక్స్ అయ్యే దాని తాలూకు జానర్స్ తీసుకెళ్ళాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక క్లాసికల్ సాంగ్ ఒకటి ఉంటుంది సార్. మొత్తం అన్ని 11 పాటలు చేసిన తర్వాత ఇది ఏ మ్యూజిక్ డైరెక్టర్ అడిగినా ఇదే టెంపోలో కొడతాడు కదా, ఎక్కడన్నా ఇదేమైనా చేద్దామా అని అంటే అన్ని కథదాలు ఇది ఒకటి కమర్షియల్గా ఇట్లా ఒక రెయిన్ ఫాల్ సీక్వెన్స్ అట్లా ఉంది కదా, దీనికి ఇంకేమైనా చేద్దామని చంద్రముఖి పాట పెట్టుకుని చూసాను. ఇట్ వాస్ లుకింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఈ 5 నిమిషాలు ఇదే జరుగుతుంది అని అన్నప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ఉండాలి. కెమెరా నుంచో మ్యూజిక్ నుంచో ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోవద్దు అనేది మా బేసిక్ థాట్ ఉంటుంది. సో వీ ట్రై టు డూ ఆల్ న్యూ థింగ్స్. సో కథని ముందుకు తీసుకెళ్ళాం తప్ప ఐ డోంట్ థింక్ ఇలా ఇప్పుడు ఈ పాట హిట్ కావాలి దీంట్లో ఇదే ఇలా మాట్లాడాలని మాలో ఎవ్వరు ఆ టాపిక్ మాట్లాడలేదు సార్ త్రూ అవుట్ ద ఫిల్మ్. జనరల్గా ఏ సినిమా అయినా మనం షూట్ చేసినప్పుడు కొన్ని సీన్స్ పడి నవ్వుతూ ఉంటాం. అప్పుడు కెమెరామెన్ ఆటోమేటిక్గా నేను కెమెరామెన్ భావం లేకుండా మర్చిపోయి కూడా నవ్వేస్తూ ఉంటాం షూట్ చేసేటప్పుడు. అట్లా ఈ సినిమా పర్టికులర్గా ఎమోషన్ సీన్స్ మీరు బాగా కనెక్ట్ అయినట్టుగా ఇందాక మాట్లాడినప్పుడు బరస్ట్ ఎలాగా అప్పుడు అనిపించింది. అంటే మీ రియల్ లైఫ్ లో అట్లాంటి సంఘటన జరిగినప్పుడు అట్లా ఆ ఫీలింగ్స్ ఎక్కువ కలుగుతాయి. నిజంగా మీ రియల్ లైఫ్ లో ఇట్లాంటి లవ్ సంఘటన ఏమైనా జరిగాయా అంటే? ఏ సార్ పెద్దగా అలాంటి ఏం లేదు సార్. ఎమోషన్ ఏదైనా ఉన్నాయంటే సార్ షూటింగ్ లో ఉన్నారు సార్ వీళ్ళిద్దరు మామూలు వదలరు సార్ తొందరగా. షార్ట్ బాగుంది అన్న నేను వదలను ఒక్కోసారి అయ్యే సరిపోయినాయి సార్. ఏదో ఎమోట్ అయ్యి అదంతా ఆలోచించిన టైం ఉండేది కదా. తర్వాత మాత్రం చూసాక అనిపించింది. First movie experience was good. It required patience. It took some time. But they are very good as directors. Very supportive. So experience was good. And yeah, I think I developed an understanding of the character quite soon, so that helped a lot. And initially, theatrical release, I didn't have a lot of expectations because everybody is new. There was no strong backing. We didn't have strong promotion. So, but yesterday we went to theaters and interacted with audience, and the response was amazing. It was like it felt surreal. So yeah, I'm very grateful to the audience that they are accepting the film, they are loving the film. So yeah, it's a very satisfying feeling. డైరెక్ట్గా క్రౌడ్స్ అనేది పడుతున్నాయి అనమాట. సో ఏంటి అది అంటే కలెక్షన్స్ ఎగ్జాక్ట్గా వస్తున్నాయి? యా సార్, 4 days లో we did more than a CR, more than 1 CR. అండ్ మా కైండ్ ఆఫ్ రిలీజ్ కి దట్ ఈస్ హ్యూజ్. మీ బడ్జెట్ ఎంత సార్? సార్ మీ బడ్జెట్ మోర్ దెన్ 5 CR సార్. అంటే జనరల్గా మనం అంటే డైరెక్టర్గా ఉండేటప్పుడు మన పేరు రావాలి, మనం హైలైట్ అవ్వాలని ఈ ఫిలిం అది అనుకుంటారు కదా. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇద్దరు చేశారు. సో అంటే తన యాక్టింగ్ ఆబ్వియస్లీ చేస్తున్నారు, బట్ అంటే డైరెక్టర్ కూడా ఆయన యాడ్ అయినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా నేను ఓన్గా చేసుకుంటే బెటర్ అని? లేదు సార్, అట్లేం లేదు. ఎందుకంటే సార్ అంటే కొంతమంది డైరెక్టర్లు చెప్తుంటారు హీరో వచ్చి ఇందులో వేలు పెట్టారు, ఇందులో కాలు పెట్టారు అన్నారు. అట్లే లేదు సార్. ఎందుకంటే స్టోరీ సౌమిత స్టోరీ రాశాడు కాబట్టి ఆ కోర్ మనకు అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్
ఆన్ సెట్ వైజ్ నేను చేస్తున్నప్పుడు కూడా హీ వాజ్ ఆల్వేస్ అన్ అడిషన్. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండేది, మోర్ దెన్ మా ఇద్దరికి చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది, గొడవ ఉండేది. బికాజ్ నా కైండ్ ఆఫ్ విజన్ ఫర్ ద ఫిలిం, వాడి కైండ్ ఆఫ్ విజన్ ఫర్ ద ఫిలిం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఆ బ్లెండ్తో ఒక యూనిక్నెస్ క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నాను సినిమాలో. అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ఐ డూ మై ఓన్ థింగ్, నా స్టైల్ నాకు డెఫినెట్లీ ఐ స్టాండ్ బై ఇట్, అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. బట్ విత్ దిస్ స్టోరీ సౌమిత్ హ్యాస్ కోర్ వాల్యూ మన దగ్గర ఎక్కువ ఉండే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై కొలాబరేట్ అయినాం. సో యా, బట్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్, నథింగ్ ఎల్స్. సార్ మై స్ట్రెంగ్త్ ఈజ్ యాక్టర్స్ దగ్గర నుంచి ఐ కెన్ గెట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా తీసుకురాగలుగుతాను, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. అండ్ డైలాగ్స్ ఆర్ మై స్ట్రెంగ్త్, ఈ టూ. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ విజువల్ అండర్స్టాండింగ్. ఏదన్నా ఫ్రేమ్ బ్లాకింగ్ వైజ్ కానీ ఐ కెన్ పిక్ ప్లేసెస్, హిడెన్ ప్లేస్, ఈ లొకేషన్లో కూడా ఐ కెన్ ఫైండ్ సమ్ యూనిక్ బ్లాక్స్. అది ఈ త్రీ ఆర్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్స్. Sai garu, Sir. see, for a movie, content is the key role. Yeah. The way you've chosen this content, is going to play a key role. Yeah. And here, whatever the content you choose is great. A great applause from everybody in a positive way. And Soumit and Shreya, they lived in characters as Aditya and Arjun, A square. Yeah. Maybe in future, everybody remains as Aditya and Arjun only, not Shreya and Soumit. Yeah. Generally, for a film, there will be 4 pillars like director, hero, heroine, and music director. But here, being a couple of directors, Mr. Dilip as a DOP add on to this film. Yeah. That's another great point. Yes, sir. And behind this, bringing this content, the producer stands as a great pillar. So, irrespective of this, what's the basic reason you choose to create this content? What is the basic reason? Sir, there are so many youth contents we have been come across. Yeah, yeah. But what is the basic reason to get this content on the screen? Sir, నాకు అండర్స్టాండింగ్ ఆఫ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వి వర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ ఓటీటీ వచ్చిన తర్వాత బోల్డ్ కాంటెంట్ ఎక్కువ చూస్తున్నాం, వేర్ దెర్ ఆర్ సైలెన్స్ బేస్డ్, సౌండ్ బేస్డ్ అండ్ డైలాగ్ బేస్డ్ కంటెంట్ ఎక్కువ చూస్తున్నాం ఆ టైంలో. అండ్ సడన్లీ ఆర్ క్లాసిక్ తెలుగు సినిమా వైబ్ విత్ లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్ అండ్ మ్యూజిక్ అనేది కొంచెం తగ్గుతుంది. మీరు చూస్తే ఐ థింక్ అలా వైకుంఠపురంలో లైక్ వాజ్ దట్ బిగ్ క్యాన్వస్ ఫిలిం వేర్ ఎక్కువ మ్యూజిక్తో డ్రైవ్ అయ్యి ఫన్ ఉండే వైబ్ ఉండేది. బట్ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని అలా ట్రీట్ చేయవచ్చా అనేది ఒకటి ఉండే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ సార్, మాలాంటి కొత్తోళ్ళు వితౌట్ నోన్ ఫేసెస్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వగలుగుతాం అండ్ విత్ గ్రాండ్ సౌండ్. ఈ ఒక ఆడిటోరియంలోకి వచ్చి కూర్చుంటే దట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అంత బిగ్ ఉండాలి, సో దట్ దే ఫీల్ ద బిగ్నెస్. ఆ బిగ్నెస్ క్రియేట్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ద సౌమిత్ రాసిన కోర్ వాల్యూ ఆఫ్ దిస్ స్టోరీ, అతిథిస్ కోర్ వాల్యూ. ఒక బ్రిలియంట్ ఏంటంటే సార్, అతిథి క్యారెక్టర్ని మీరు ఎలా చూసినా కానీ చాలా తప్పుగా తీసుకుంటారు అందరూ. ఒక పాస్ట్ 19 ఏళ్ళకి ఒక పాస్ట్ ఉన్న అమ్మాయి మళ్ళీ ఇంకొకరితో లవ్లో పడాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టు మేక్ ద ఆడియన్స్ యాక్సెప్ట్ దట్ షీ కెన్ ఫాల్ ఇన్ లవ్ అగైన్. మేము అందుకనే వి ఓపెన్ ద అతిథి ఎట్ 25-27 year old దగ్గర ఓపెన్ చేసినప్పుడు వి షోడ్ హర్ హెజిటేషన్ ఇన్ లవ్. అర్జున్ అంటే ఫుల్ లవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఆ కమిట్మెంట్ ఇవ్వలేకపోతుంది. సో ఆ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడాన్ని వి డ్రోవ్ ఇట్ స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి, అండ్ ఆ అమ్మాయి ట్రామా రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ టువర్డ్స్ అదితి ఇట్ రౌండెడ్ ఆఫ్. ఆ రియాక్షన్ చెప్తుంది అతిథి మీద ఎంత వాల్యూ ఉన్న క్యారెక్టర్ అనేది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. ఉమెన్ క్యారెక్టర్ ఈజ్ వన్ మెయిన్ వాల్యూ వై వి చోజ్ దిస్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వుడ్ బి ఒక లార్జ్ దెన్ లైఫ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాకు కొత్త ఇవ్వాలి అంటే మ్యూజిక్తోనే సాధ్యం. సో దట్స్ వై వి టుక్ దిస్ సబ్జెక్ట్. Really, irrespective of you came out of your hometown and entering into this field, what was the applause you got from your well-wishers, family and your friends and everybody? Absolutely. And what was the best compliment you got from your
Sai. My mother is sitting right here. Oh. So, so I got a lot of compliments. Best compliment so far. I don't know. So I think just the fact that I made it this far, coming from a different city, a different state, speaking not knowing the language and yet doing a film with so much depth, that's the best compliment I think. That people were not believing that I don't know Telugu. Everyone in the family thought that I know the language. So I was convincing enough. So I would take that as the best compliment so far. The reason you forgot the best compliment because you got huge volume of compliments. Maybe one of the reasons. Thank you. సౌమిత్ మ్యూజిక్ ఒక బౌండరీస్ ఉండవు, కానీ ఈ సినిమాతో మీరు మళ్ళా ఒక వింటేజ్ మ్యూజిక్ని తీసుకొచ్చారు ఫర్ ఎగ్జిస్టింగ్ జనరేషన్. ఎందుకంటే ఫర్ ఎ మూవీ దెర్ విల్ బి 3 songs, 4 songs, 6 or 7. But here, what was the inspiration you portrayed 11 songs for music and BGM and everything? సార్ నాకు సినిమాలు ఎప్పుడు ఒక 2 లైన్లో అర్థం చేసుకుంటాను సార్. మన 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 ఫీలింగ్స్ని లార్జర్ దాన్ లైఫ్లో చూడాలి అంతే. ఇప్పుడు నాకు ఆయన కొట్టాలి అని అంటే నాకు సినిమాలు చూసినప్పుడు కొట్టినప్పుడు ఆ మనిషి ఎగరాలి, నాకు అది పాసిబుల్ కాదు. సో నాకున్న ఒక నార్మల్ ఫీల్ని నేను ఎగ్జాగరేటెడ్గా చూడాలనుకునేది నా వరకు నాకు కనిపించేసింది. నేను సినిమాలో చేస్తున్న ప్రతి సాంగ్ కూడా అక్కడ ఫేస్ రిప్లేస్మెంట్, బాడీ రిప్లేస్మెంట్ చేస్తే ఏ హీరోకైనా సూట్ అవ్వాలనేది నా బేసిక్ టార్గెట్ ఉండదు. దట్ హ్యాస్ టు బి టోల్డ్ ఇన్ వెరీ గ్రాండియర్ వే. అప్పుడే అన్ని స్పీకర్లు ఎందుకు ఉన్నాయో అనుకునేది నేను చిన్నప్పుడు. అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయో ఒక్కొక్కదానికి పంపిస్తారేమో అనుకునేది చిన్నప్పుడు. సో ప్రతి స్పీకర్కి అన్ని ఇన్స్ట్రుమెంట్ అంత గ్రాండ్గా చేయాలి అనేది ఒక థాట్ సార్ అంతే. సో టు మేక్ ఫీల్ ద ఫీలింగ్స్ ఆర్ వెరీ నార్మల్, బట్ యూనో థియేట్రికల్గా అది మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ కనబడాలనేది గోల్. అండ్ ఐ థింక్ దట్ అట్లానే ఉండాలి ఏమో అని అనిపిస్తుంటుంది సార్. నేను రికార్డింగ్ చేసేటప్పుడు వెన్ ఐ వెంట్ టు కేరళ, మా సాంగ్స్ వాళ్ళు లైవ్ చేసేటప్పుడు దే వర్ సో హ్యాపీ. చాలా రోజులు అయిపోయింది ఇట్లా చేసి, అన్నీ చాలా సైలెంట్ సినిమాలు వచ్చి 1-2 సాంగ్స్ వస్తున్నాయి, చాలా బీట్ ఉంది, డాన్స్ ఉంది. దే లిటరల్లీ ఎంజాయ్డ్ వైల్ డూయింగ్ ఇట్. ఐ వాంట్ సినిమా టు బి లైక్ దట్ అంతే. నేను చేసిన ఏ జానర్ అయినా అలానే చేయాలనుకుంటున్నాను. Going forward, you did not to speak anything in any press meet. Your music will speak. Thank you. Definitely. మీ వర్క్ అంతా స్క్రీన్ మీద కనిపించింది. ద క్రెడిట్ గోస్ టు సాయి గారు అండ్ సౌమిత్. వాళ్ళు మిమ్మల్ని ఎంత పుష్ చేసి మీ దగ్గర నుంచి ఎంత గ్రాప్ చేశారో వాళ్ళకి కావాల్సిన మీరు ఇచ్చి యూ బోత్ డిజర్వ్, యూ 3 of them. అండ్ ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఇన్స్పిరేషన్ ఎవరు, అండ్ వాట్ వాస్ ది బెస్ట్ యూ గేవ్ టు దెమ్? ఇందాక నాకు అసలు మాట్లాడడమే రాదని చెప్పారు, అందరికన్నా బెస్ట్ ఎక్కువసేపు మాట్లాడేది మీరే. థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు సార్, చిన్నప్పుడు పెద్దగా ఏది అంత చేసేవాళ్ళం కాదు సార్, చదువు కానీ ఏది అంతా. సినిమాలకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది, ఆ ఇన్స్పిరేషన్తో ఏదేదో చేసేవాడిని. తర్వాత అలా 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 సినిమాల్లోనే ఏదో చేయాలని ఫిక్స్ అయిపోయా. చిన్న చిన్న స్టూడియోలో నుంచి ఇక్కడ దాకా రాగలిగాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఐ విల్ బి ఫరెవర్ థ్యాంక్ఫుల్ టు సాయిస్ అండ్ సౌమిత్ బ్రో. I am a doctor and an actress. I did my medicine first. I completed my MBBS, and then I shot for this film during my final year of college, and then I finished internship, and then I moved to Hyderabad, and I started working at Apollo Hospital, Jubilee Hills, and then the film released. Thank you. So congratulations to entire team of Nilave for wonderful success. Thank you. So directors ఇద్దరు ఎవరైనా సౌమిత్ గారు or సాయి, anybody can answer for this. సినిమా అనేది ఒక బిజినెస్ గా జరుగుతూ ఉంటుంది, అండ్ యాజ్ యూ సెడ్ దట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 days 1 crore gross అయితే కలెక్ట్ చేసిందని చెప్పున్నారు. సో లాంగ్ రన్ లో హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెంబర్స్ అంటే? సార్ ఒకటేంటంటే మై కాన్ఫిడెన్స్ ఇస్ దట్ with very less promotions for the first 3 days we did 1 crore working, and coming up it will be a silent love song on betting kada. So I thought that is how it will go. It will start as we started as a very silent film. Love is driving us and we will create a storm. ఇదే చెప్పగలుగుతుంది సార్. ఇన్ని అంటే కరెంట్లీ ఓటీటీ ఎరా నడుస్తుంది, పీపుల్ ఆర్ విల్లింగ్ టు వాచ్ మోర్ ఫిలిమ్స్ ఇన్ ఓటీటీ ఇట్సెల్ఫ్.
అంటే ఎర్లీగానే రిలీజ్ చేసేస్తున్నారు, లైక్ రిలీజ్ అయిన ఒక 10-15 డేస్ 4 వీక్స్ విండో వల్ల యా త్వరగానే వచ్చేసిన ఓటీటీకి. Yeah. సో మీ సినిమా ఓటీటీ ఫినిష్ అయిపోయిందా ఆర్ యువర్ టైప్ విత్ ఎనీ ప్లాట్ఫామ్స్? Yeah, sir. We have very good interest, but we will soon release. But we are hoping for a very good theatrical run first, because it's a very like slow burn film and expect చేస్తున్నాను. So I want to give it ample time in the theaters to have its own life. The film will have its own life, sir. That is what I believe. Slow వెళ్ళినప్పుడు then OTT వస్తుంది. We'll finalize everything in the 1 week, in the next 1 week. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంటర్టైన్. Thank you, sir. అలాంటిది మీరు 11 సాంగ్స్ కంపోజిషన్ చేశారు, అలానే వేరియేషన్ చూపించారు ఒక్కో సాంగ్ కి ఇంకో సాంగ్ కి. సో అది మీకు టఫ్ అనిపించిందా? అది చేసేటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు? నాకు డైలాగ్ కూడా ఇలా డైలాగ్ కూడా ట్యూన్ లానే వినబడాలని చెప్తే ఇంకా బాగుండు. నాకు అంత ఎంజాయ్ చేస్తాను నేను అన్ని పాటలు చేయడం. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మోటివేట్ చేసేది ఎవరు చేయలేకపోతున్నారు, ఎవరు చేయట్లేదు అని నేను అదే వినేది. ఐ జస్ట్ వాంటెడ్ టు క్రాక్. అవుతుందా లేదా అని ఏం లేదు, నాకు ఆ ప్రాసెస్లోనే చాలా నేర్చుకున్న ప్రాసెస్లోనే అన్నీ చేసేసాం అంతే. నన్ను అడిగితే చెప్పాలంటే సినిమాని అడిగింది, నేను ఎంత ఇచ్చినా కానీ అక్కడ రిక్వైర్మెంట్ ఉండాలి, అది కూర్చుంటుంది కూడా. సో దట్స్ సినిమా స్టోరీ అడిగింది అన్ని పాటలు అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో టార్చ్ లైట్లతోటి ఇద్దరు, అది మీకు ఐడియా వచ్చిందా లేదంటే ఏదైనా సినిమాలో చూసారా? పాత సినిమాల్లో ఆ లైట్ ఈ లైట్ ఆపుకుంటూ ఉంటారు ఇద్దరు లవర్స్. అదేదో అంటారు కదా సార్, లైటింగ్ కొడుతున్నారు అంటారు కదా. సో అది లిటరల్ గా చూపెట్టాం అంతే. అంటే ఇప్పుడు టార్చ్ లైట్లు కూడా డిమాండ్ పెరిగింది మీ సీన్ వల్ల. ఆల్ ద బెస్ట్. బాల్కనీ టు బాల్కనీలు బిజీ అవుతాయి చాలు సార్. పక్క బాల్కనీలు కొంచెం మోర్ ఇంట్రెస్టింగ్ కనబడితే చాలు. థియేటర్లు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.